హాయ్ అండి, వెల్కమ్ టు ధనుస్ స్మైల్ వ్లాగ్స్. పాలకూర పప్పు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అలాగే ఫ్రై అంటే బాబోయ్ అంటాం. ఎప్పుడు తినే రొటీన్గా కాకుండా పాలకూరతో ఒక మంచి రెసిపీ చూపిస్తాను, వచ్చేసేయండి. పాలకూరని ఫస్ట్ వేడి నీటిలో వేసి తీసి తర్వాత చన్నీటిలో వేసి తీసి చల్లార్చుకొని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఒక 4 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరిగి మనకి ఎండుమిర్చి 2 చింతపండు రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం కళ్ళుప్పు వేసి మిక్సీలో పేస్ట్ ఆడి పక్కన ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ వేడి చేసుకొని మూకుట్లో కొద్దిగా ప్రీ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేడి చేసుకోవచ్చు. ఆయిల్ ప్రిఫరెన్స్ మీ ఇష్టం. నేనైతే ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేపించుకొని ఉల్లిపాయ కారాన్ని వేగించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ఎంత క్వాంటిటీ ఉంటుందో వేగిన తర్వాత అంతే క్వాంటిటీ కర్రీ అవుతుంది. ఎందుకంటే ఆకుకూర వేసిన తర్వాత మగ్గిపోతుంది. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. పాలకూర వేసి మూత పెట్టి దగ్గరగా మగ్గించుకోవడమే. ఒక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. పిల్లలు ఆకుకూరలు ఎక్కువ తినాలి అని అనుకునే వాళ్ళు ఇది ఏమి కూర అని తెలియకుండా పెట్టాలనుకునే పిల్లలకి ఇది చాలా మంచి ఆప్షన్ అండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు వేయడం వల్ల. బాలింతరాలు సైతం ఈజీగా తినచ్చు. ఓకేనా? మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.